ఇక్కడ ఇజ్రాయెల్ని పెంచి పోషించాలి అని చెప్పి ముందు నుంచి కూడా అమెరికా కావచ్చు, ఇతర వెస్ట్రన్ కంట్రీస్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, జపాను ఇలాంటి దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వడం మొదలుపెట్టాయి. సో ఈ నేపథ్యంలో గతంలో కూడా 2023-24లో కూడా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య టార్గెటెడ్గా కొన్ని అటాక్స్ జరిగాయి. అయితే ఇప్పుడు టార్గెటెడ్గా కాకుండా సర్వనాశనం చేసే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ అటాక్ మొదలుపెట్టింది. దీనికి ప్రధాన కారణం ఇప్పటికి ఈ 5 రోజుల యుద్ధం ఎందుకు మొదలైందనే దానికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికా, ఇరాన్, అట్లాగే ఇజ్రాయెల్, ఇరాన్ వీటి ఒక ట్రయాంగిల్ గా మనం చూస్తే ఇటు అమెరికా, ఇజ్రాయెల్ రెండు కూడా ఇరాన్లో యురేనియం నిల్వల్ని విపరీతంగా పెంచుకుంటున్నారు. న్యూక్లియర్ బాంబుని తయారీ కోసం యురేనియం నిల్వలను పెంచుకుంటున్నారు. మామూలుగా యురేనియం నిల్వలు 60% ప్యూరిటీ వరకు ఉంటే అది డొమెస్టిక్ కన్జంప్షన్కి ఇంధన అవసరాలకు వాడతారు. 90% ప్యూరిటీకి వెళ్తే దాన్ని ఏమంటారు, ఆటమిక్ బాంబుల్ని తయారు చేయడానికి ఆటమిక్ వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు దాన్ని. ఆటమిక్ వెపన్ గ్రేడ్ యురేనియం అంటే 90% పైన ప్యూరిటీ ఉండాలి. ఇప్పుడు ఇరాన్ అలాంటి 90% పైన ప్యూరిటీ ఉన్న యురేనియం నిక్షేపాలను విపరీతంగా పెంచుతోంది అనేది అమెరికా అండ్ ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలు. సో ఇది మేము లేదు అని వీళ్ళు చెప్తారు, వాళ్ళు ఉంది అని చెప్తున్నారు. కొన్ని సైట్లని చూపించడానికి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంటుంది. ఆ ఏజెన్సీ ప్రతినిధులు వెళ్ళి కొన్ని చూశారు, అక్కడ లేవు. కానీ కొన్ని ఇరాన్ చూపించట్లేదు. సో దీంతో గత కొంతకాలంగా ఇటు ఖతారు, ఇటు ఒమెన్, ఈ రెండు దేశాలు అమెరికాకి ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఒమెన్ లో 5 సార్లు ఇప్పటికీ ఇటు అమెరికాకి ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అమెరికా ఏమంటుందంటే నేను ఈ నిల్వలను పెంచను, అణుబాంబు తయారు చేయనని ఒప్పందం మీద సంతకం చేయమని ఇరాన్ అడుగుతుంది. దానికి కూడా ట్రంప్ ఏం చెప్పాడంటే 60 రోజులు టైం పెట్టాడు, డెడ్ లైన్ పెట్టాడు. దీనికి ఇరాన్ ఒప్పుకోవట్లేదు. సో మీరు ఇలాగా మమ్మల్ని ఇంత ప్రెజర్ చేసి సైన్ చేస్తే ఆల్రెడీ ఇజ్రాయెల్ దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళు చెప్పట్లేదు, మా దగ్గర క్లియర్ గా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేదంతా కూడా డీటెయిల్ గా మా దగ్గర ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గర అనుభవం ఉన్నప్పుడు మా దగ్గర మేము ప్రిపేర్ కాకపోతే ఎలాగా అనేది ఇరాన్ అంటున్నమాట. సో దీన్ని ప్రెజర్ చేయడానికి, ఇరాన్ ని సంతకం చేయించడానికి ట్రంప్ ఏం చేస్తున్నాడంటే దీనికి ఆల్రెడీ మంట ఉంది వీళ్ళిద్దరి మధ్య, ఆ మంటని ఎగదోస్తున్నాడు ట్రంప్. సో ఇజ్రాయెల్కి ఎప్పుడైతే ఇండైరెక్ట్ గా ట్రంప్ హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు, ట్రంప్ ఇజ్రాయెల్ అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే 3 రకాల ప్లేసెస్ మీద ఇజ్రాయెల్ ఇరాన్ లో అటాక్ చేస్తుంది. ఒకటి ఈ యురేనియం నిల్వలు లేకపోతే అణుబాంబు ఫెసిలిటీ, న్యూక్లియర్ ఫెసిలిటీల మీద చేస్తుంది. ఫోర్డో అండ్ నటంజ్ ఈ 2 ప్లేసుల మీద ఆల్రెడీ అటాక్ చేస్తుంది. అట్లాగే ఆయిల్ నిక్షేపాల మీద అటాక్ చేస్తుంది. షహరాని ఆయిల్ డెప్ మీద కూడా మొన్న ధ్వంసం చేసింది. ఇది ఒకటైతే. రెండవది డిఫెన్స్ ఉన్న వాళ్ళ మిలిటరీ అధికారులు ఇండ్ల మీద, ఆఫీస్ మీద దాడి చేసి టాప్ మిలిటరీ అధికారుల్ని, అంటే మిలిటరీ ఆర్మీ చీఫ్ బగేరే దగ్గర నుంచి మొత్తం జనరల్స్ ని అందరినీ కూడా దాదాపు 10 మందిని చంపేసింది, టాప్ కమాండింగ్ ఆఫీసర్లన్నిటినీ. అట్లాగే వాళ్ళకి ఐఆర్జీసీ అంటారు. ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, దాని ఆఫీసర్లను ఒక 9 మందిని కమాండర్స్ ని చంపేసింది. అట్లాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసింది. అట్లాగే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ ని నిర్వీర్యం చేసింది. ఇరాన్ లో ఉండే డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేయడం మానేశాయి. అందువల్ల పౌర ఆవాసాల మీద కూడా అటాక్ చేయడం మొదలుపెట్టింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రంగంలో దిగి దీన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్ తీవ్రంగా హెచ్చరించింది. పాకిస్తాన్ లో సెనేట్ కూడా ఇరాన్ కి మద్దతు ప్రకటించింది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా మొహమ్మద్ ఆసిఫ్ తీవ్రంగా ఇజ్రాయెల్ని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఇరాన్ కి సంబంధించిన జనరల్ మొహసిన్ రిజాయ్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అదేంటంటే ఇజ్రాయెల్ గాని మా మీద తీవ్ర దాడి గాని చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అణుబాంబు వేస్తుందని చెప్పాడు. అయితే దీన్ని పాకిస్తాన్ ఖండించింది, అలాంటిది ఏమీ లేదని చెప్పింది. కానీ
చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్‌కి, ఇరాన్ మధ్య 900 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటది. సో, దానివల్ల ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి వల్ల పాకిస్తాన్‌కి కూడా ఇబ్బంది. రెండవది చైనా పెట్టుబడులు 400 కోట్ల పెట్టుబడులు ఇరాన్‌లో ఉన్నాయి. పాకిస్తాన్‌లో కూడా ఒక 100 కోట్ల పెట్టుబడులు అంటే 70 కోట్ల పెట్టుబడులు, 30 కోట్ల అప్పు. ఒక 100 కోట్ల పెట్టుబడులు అనుకోవచ్చు. పాకిస్తాన్‌లో ఉంది. సిపెక్ అనే ఒక అగ్రిమెంట్‌లో కూడా పాకిస్తాన్ ఎంటర్ అయింది చైనాతో. అట్లాగే చైనా ఇరాన్‌తో 25 ఏళ్ల ఒప్పందం జరిగింది. అందువల్ల చైనా వల్ల కూడా పాకిస్తాన్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇరాన్ నాశనం అయితే చైనా పెట్టుబడులు దెబ్బతింటాయి. అట్లాగే మూడవది పాకిస్తాన్ దేశం కూడా ఎప్పటినుంచో ఇజ్రాయెల్‌ని అసలు దేశంగా గుర్తించట్లేదు. ఇజ్రాయెల్‌కి వ్యతిరేకత పాకిస్తాన్ సామాన్య ప్రజల్లో కూడా తీవ్రంగా ఉంటది. దీనికి కారణం అగైన్ పాలస్తీనా. అందువల్ల ఈ 3 కారణాల వల్ల పాకిస్తాన్ ఇరాన్‌కి మద్దతుగా ఇజ్రాయెల్ మీద దాడి చేసే అవకాశం అయితే కొట్టిపారేయలేం. అయితే అది ఇప్పటికిప్పుడే జరిగే అవకాశం